ప్రైజ్ ద లార్డ్. పాపం లేని యేసు ప్రభు నీటి బాప్తిజమాన్ని ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రశ్న బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకునే చాలామంది యేసు ప్రభులో పాపం ఉంది, అందుకే ఆయన బాప్తిజం తీసుకున్నారు అని ఆయన తప్పు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు వచ్చినట్లే బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఇదే సందేహం వచ్చింది. అందుకే బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన యేసు ప్రభువుని పట్టుకుని, నీ చేత నేను బాప్తిజం తీసుకోవాలి కానీ నువ్వు నా చేత బాప్తిజం తీసుకోవడం ఏంటని ఆయన ఆపుతున్నట్టుగా మనకి మత్తయి సువార్త 3:14 కనబడుతుంది. బాప్తిజం ఇచ్చి యోహాను యేసుప్రభుని ఎందుకు ఆపాలి? యోహానికి తెలుసు యేసుప్రభు గొప్పవాడు, ఆయనలో ఏ పాపము లేదు, పశ్చాత్తాపానికి సంబంధించిన బాప్తిజం అసలు ఆయనకి అవసరమే లేదు, అందుకే ఆయన్ని ఆపుతున్నారు. అయితే యేసుప్రభు 15వ వచనంలో ఒక మంచి సమాధానం ఇస్తున్నారు. ఈసారి కానిము నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని యోహానికి యేసుప్రభు సమాధానం ఇస్తున్నారు. ఇక్కడ నీతి యావత్తు అనే మాటకు అర్థం సాధారణంగా మనం మంచి ప్రవర్తనని, నిజాయితీగా బ్రతకడం అనేదిగా తీసుకుంటాం. కానీ బైబిల్ ప్రకారంగా నీతి అని అంటే దేవుడు నిర్ణయించిన ప్రణాళికని నెరవేర్చడం, దేవుడు చేయమన్న పనిని చేయడం. సో యేసుప్రభు యోహానుతో ఇలా అంటున్నారు, యోహాను నువ్వు బాప్తిజం ఇవ్వడం, నేను బాప్తిజం తీసుకోవడం అనేది దేవుని ప్రణాళికలో ఒక భాగం, కాబట్టి ఈసారికి ఇలా కానివ్వు అని యోహానికి చెప్పడం మనం చూస్తాం. అయితే యోహాను బాప్తిజం ఇవ్వడం, యేసుప్రభు బాప్తిజం తీసుకోవడం అనేవి దేవుని ప్రణాళికలో ఎందుకు ఉన్నాయి?